Welcome to the PowerPoint presentation. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ సోర్సెస్ ఆఫ్ ద ఏన్సెంట్ ఇండియన్ పొలిటికల్ థాట్. ప్రాచీన భారత రాజనీతి తత్వ ఆధారాలు. పాశ్చాత్య రాజనీతిని మనం తెలుసుకోవడానికి వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు, ఆయా కాలాలకు సంబంధించినటువంటి పరిస్థితులు గ్రంథస్థం చేయటం వల్ల మనం పాశ్చాత్య రాజనీతిని చదువుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే భారత రాజనీతి తత్వం దగ్గరికి వచ్చేసరికి భారత రాజనీతి తత్వానికి పాశ్చాత్య రాజనీతిలో లాగా సమగ్రమైనటువంటి గ్రంథాలు కానీ సాహిత్యం కానీ మనకు లేకపోవడం పాశ్చాత్య రాజనీతిని అధ్యయనం చేసినంత తేలికగా మనం భారత రాజనీతి తత్వాన్ని అధ్యయనం చేయటం సాధ్యం కావటం లేదు. అంతేకాకుండా భారత రాజనీతి తత్వం ప్రాచీన కాలం నుంచి కూడాను మతంతోనూ నీతితోనూ ముడిపడి ఉంది. రాజనీతిని మనం అధ్యయనం చేయాలి అంటే ఆ మతం నుంచి, నీతి నుంచి దానిని మనం వేరు చేసుకుని అప్పుడు మాత్రమే దాన్ని మనం అధ్యయనం చేయగలుగుతాం. అయితే అది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం. ఎందుకంటే భారత రాజనీతి తత్వం మతం, నీతితో పెనవేసుకొని పోయి ఉంది. స్పష్టంగా వేరు చేయడం కూడాను సాధ్యం కాదు. అందుకని భారత రాజనీతి తత్వాన్ని మనం అధ్యయనం చేయడానికి ఉన్నటువంటి ఆధారాలేంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మూలాధారాలు ప్రాచీన సాంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, రాజకీయ సంస్థలు, తాత్విక సాంప్రదాయాలు. ప్రాచీన కాలంలో రాజకీయ సంస్థల వాస్తవ విధి నిర్వహణల గురించి క్రమబద్ధమైనటువంటి ఆధారాలు మనకు లభ్యం కావడం లేదు. ఆధారభూతమైనటువంటి అంశాలు అనేక గ్రంథాలలో అన్వేషించుకుని సమకూర్చుకోవాల్సిన విషయం ఉంది. విషయాన్ని అర్థం చేసుకోవడానికి వివిధ ఆధారాలను సేకరించి మనం క్రమబద్ధం చేసుకోవాలి. రుజువులతో కూడినటువంటి విషయాలు తగినంతగా సేకరించటం కష్టం కావడమే కాకుండా ఆనాటి భాష, వ్యాకరణం, భావనలు, సంస్థలు, వాటిని చారిత్రకంగా అమర్చుకోవడం కూడా పూర్తిగా సాధ్యం కానటువంటి పని. కొన్ని రచనలు, వాటిని రచించిన వారు ఏ కాలంలో ఉన్నారో, అసలు ఉన్నారో లేదో కూడా అనేది మనకు స్పష్టంగా తెలియదు. రాజకీయ సంస్థల అధ్యయనం చేసేటప్పుడు ఉపయోగించే ముఖ్యమైనటువంటి పదజాలాన్ని అర్థం చేసుకోవడం కూడా మనకు కొంత కష్టతరమవుతుంది. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రాచీన భారత రాజనీతి తత్వ
అధ్యయనానికి చాలా విశేషమైనటువంటి కృషి జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రాచీన భారత రాజనీతి తత్వం ఒక లోతైన గని లాంటిది. దానిలో బాగా లోతుకు పోయిన కొద్దీ మనకు అపారమైనటువంటి విజ్ఞానం లభిస్తుంది. ప్రధాన ఆధారాలు మాత్రం పరిమితంగా ఉండి ప్రాచీన పురావస్తు శిథిలాలు, మత గ్రంథాలు, పౌరాణిక గ్రంథాలు, తాత్విక అభ్యాసాలు ప్రాచీన భారత రాజనీతి తత్వానికి కొంతవరకు మనకు ఆధారాలుగా నిలుస్తాయి. వీటన్నింటి ఆధారంగా మనం భారతీయ తత్వాన్ని అర్థం చేసుకోవాలి తప్ప పాశ్చాత్య రాజనీతిలో లాగా ఆయా తత్వవేత్తలు రచించినటువంటి గ్రంథాలనేవి ముఖ్యంగా ప్రాచీన కాలంలో మనకు లభ్యం కావడం లేదు. ఆ లభ్యమైనటువంటి విషయాలు కూడాను ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు సమంజసమో కూడా మనం చెప్పటానికి అవకాశం లేనటువంటిది. అందుకనే పాశ్చాత్య రాజనీతిని అధ్యయనం చేసినంత తేలికగా మనం భారతీయ తత్వాన్ని అధ్యయనం చేయలేము. ఈ ఆధారాలన్నింటినీ సేకరించి వాటిలో మనకు అవసరమైనటువంటి విషయాన్ని గ్రహించి వాటి ద్వారా మాత్రమే మనం భారతీయ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. భారతీయ తత్వాన్ని అధ్యయనం చేయడానికి మనకు ఉపకరించేటటువంటి ఆధారాలు ఏమిటి అన్నప్పుడు మొట్టమొదట మనకు కనిపించేటటువంటిది వేదాలు, వేదవాన్మయం అంటాం. వేదాలు ఎప్పుడు ఎలా ప్రారంభమయ్యాయో మనకు తెలియదు. ప్రాచీన కాలంలో మౌఖికంగా ఇవి అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అంటే గురువు గారు శిష్యుడికి బోధిస్తే, శిష్యులు మళ్ళీ గురువులైన తర్వాత వాళ్ళ శిష్యులకు బోధిస్తే, ఆ శిష్యులు పెద్దవాళ్ళై మళ్ళీ గురువులై వాళ్ళ శిష్యులకు బోధిస్తే, అంటే లిఖిత రూపంలో మాత్రం ఇవి చాలా కాలం వరకు లేవు. మౌఖికంగా ప్రచారం అవుతూ వచ్చాయి. వీటిలో వాస్తవంగా ఉన్నవన్నీ తరువాత చేర్చినవన్నీ అనేది కూడా మనం తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే చాలా కాలం పాటు ఇవి మౌఖికంగా ప్రచారంలో ఉన్నాయి. సృష్టి ఆరంభంలో వేదాలు భగవంతుని నుంచి వెలువడ్డాయి అని చెప్పి మన ప్రజల విశ్వాసం. ఈ వేదాలను ప్రధానంగా 4 భాగాలుగా వర్గీకరించబడ్డాయి. వేదవ్యాసుడు వేదాలను 4 భాగాలుగా వర్గీకరించి వ్యాసుడు వేదవ్యాసుడయ్యాడు అని చెప్తారు. వేదాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి అంటే, 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. ఈ 4 వేదాలు కూడాను ప్రాచీన భారత వాన్మయానికి ప్రతీకగా మనకు కనిపిస్తాయి. ఆయా వేదాలలో ఉన్నటువంటి మంత్రాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, వీటి ద్వారా మనం ఆనాటి సమాజ స్థితిగతులు, ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు, మతం, దేవతలు, వీటికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. వీటితో పాటు బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాంగాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఇవన్నీ కూడాను ఇంచుమించుగా వేదాల్లో భాగంగానే మనకు కనిపిస్తాయి. వీటన్నిటి కూడాను ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మూలాధారాలుగా మనం చూడవచ్చు. ఆనాటి రాజనీతి వ్యవస్థ గురించి వివరించే ఉద్దేశ్యంతో అవి వ్రాయబడినప్పటికీ వాటిలో రాజు, రాజరికం, ఋషులు, వారి విధులు, ప్రజలకు వారి పట్ల ఉండవలసినటువంటి వైఖరి,
మొదలైనటువంటి అనేక భావాలకు విలువైనటువంటి ఆధారాలు మనకు కొంతవరకు ఈ వేదాల ద్వారా లభిస్తాయి. రాచరికం, రాజు నిర్వహించవలసినటువంటి ధర్మాలు కొన్ని వేదాలలో వివరించబడ్డాయి. వైదిక కాలంలో సభ, సమితి వంటి రాజకీయ వ్యవస్థల నిర్మాణం కూడా ఉండేదని వేదాల ద్వారా మనకు తెలుస్తుంది. సో వీటిని మనం ప్రాథమిక ఆధారాలుగా చెప్పుకోవచ్చు. ఈ వేదాలలో ఉన్నటువంటి విషయాలు ఆనాటి ప్రాచీన భారత రాజనీతి భావాలను, రాజకీయ సంస్థలను, ప్రజల జీవన విధానాన్ని వివరించటానికి ప్రయత్నం చేసేటటువంటి మొట్టమొదటి ఆధారంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటి అంటే మహాభారతం. పంచమ వేదం అని చెప్పి మహాభారతానికి మరొక పేరుంది. వేదాల తరువాత అంతటి స్థానాన్ని ఆక్రమించినటువంటి గ్రంథం ఈ మహాభారత గ్రంథం. ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మహాభారతం అతి ప్రామాణికమైనటువంటి గ్రంథంగా మనం చూడవచ్చు. మహాభారతంలోని శాంతి పర్వంలో రాజనీతి తత్వం అంటే ఆనాటి పరిపాలనా వ్యవస్థ, రాజు కర్తవ్యాలు, ధర్మం మొదలైనటువంటి అనేక విషయాలపై చాలా విలువైనటువంటి సమాచారం మనకు లభిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజుకు భీష్ముడు ఈ ధర్మ సూత్రాలను తెలియచేశాడు. ఇవన్నీ కూడాను రాజనీతికి సంబంధించినటువంటి విషయాలే. ఆనాటి రాజనీతి తత్వం పైనే కాకుండా అనేక రాజకీయ సంస్థలకు గురించిన ఎన్నో విషయాలు దీనిలో మనకు లభిస్తాయి. మహాభారతాన్ని నీతి శాస్త్రం అని, వేదాంతం అని, ధర్మశాస్త్రం అని కూడా పిలుస్తారు. రాజకీయ యంత్రాంగం, దౌత్య వ్యవహారాలు, యుద్ధ నీతి, వ్యూహాలు, వివిధ రాజ్యాల మధ్య సంబంధాలు మొదలైనటువంటి ఎన్నో విషయాలను మనకు మహాభారతం తెలియజేస్తుంది. కనుక మహాభారతాన్ని మనం ప్రాచీన భారత రాజనీతి తత్వానికి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథంగా, అతి ముఖ్యమైనటువంటి గ్రంథంగా మనం చూడవచ్చు. ప్రాచీన భారత రాజనీతి తత్వ ఆధారాలను కనుక మనం గమనించినట్లయితే మరొక ప్రధానమైనటువంటి ఆధారం మనుస్మృతి. మనువు రచించినట్లుగా చెప్పబడుతున్నటువంటి ఈ మను ధర్మశాస్త్రం అనేక రాజకీయ విషయాలను, ముఖ్యంగా ప్రజల సామాజిక జీవన విధానాన్ని విపులంగా అధ్యయనం చేసినటువంటి గ్రంథంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రాచీన భారత తొలి న్యాయశాస్త్ర కోవిదుడిగా ప్రసిద్ధి చెందినటువంటి మనువు ఈ గ్రంథాన్ని రచించాడు. ఇది క్రీస్తు పూర్వం సుమారుగా 200, క్రీస్తు శకం 200 సంవత్సరాల మధ్య కాలంలో మనువు రచించాడు అని చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే ఈ 400 సంవత్సరాల మధ్య కాలంలో ఎటువంటి సామాజిక మార్పులు లేకపోవటం వల్ల ఈ 400 సంవత్సరాల మధ్య కాలంలో సమాజం ఒకే విధమైనటువంటి పద్ధతులను అనుసరించి ఉండటం వల్ల ఈ 400 సంవత్సరాల మధ్య కాలంలో ఈ గ్రంథం రచించబడి ఉండవచ్చు. మనువు రచించిన మనుస్మృతి ప్రాచీన భారతీయ సంస్కృతికి అతి ప్రామాణికమైనటువంటి గ్రంథంగా భావించబడుతోంది. ఇందులో 2685 ఛందోబద్ధమైనటువంటి శ్లోకాలు మనకు కనిపిస్తాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనబడే చతుర్విధ పురుషార్థాలకు మానవుడు చేయవలసిన, చేయకూడని పనులను మనువు ఈ గ్రంథంలో
చాలా స్పష్టంగా వివరించాడు. రాజ్య ఆరంభం, వర్ణ వ్యవస్థ, రాచరికం, రాజు లక్షణాలు, మంత్రివర్గం, దండనీతి, పన్నుల విధానం, న్యాయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలు, నైతిక విలువలు మొదలైనటువంటి అనేక రాజకీయ సంబంధమైనటువంటి అంశాలను మనువు చాలా విపులంగా ఈ గ్రంథంలో వివరించటం జరిగింది. సో దీన్నే మను ధర్మశాస్త్రం అని ఇప్పటికీ కూడాను హిందువుల ధర్మశాస్త్రంగా దీన్ని భావించటం జరుగుతుంది. ఆనాటి రాజకీయ విషయాలు అనేకం ఈ మను ధర్మశాస్త్రంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి మను ధర్మశాస్త్రాన్ని కూడాను ఒక ప్రామాణిక గ్రంథంగా మనం భావించవచ్చు. ఇక ప్రాచీన రాజనీతి తత్వ ఆధారాలను కనుక తెలుసుకోవాలి అనుకుంటే అతి ప్రామాణికమైనటువంటి గ్రంథంగా మనకు కనిపించేది కౌటిల్యుని అర్థశాస్త్రం. ఇది చంద్రగుప్త మౌర్యుని ఆస్థాన ప్రధానమంత్రి అయినటువంటి చాణక్యుని చేత రచించబడినట్లుగా చెప్పబడుతుంది. ఈ అర్థశాస్త్రం పేరుకు అర్థశాస్త్రమే అయినప్పటికీ కూడాను దీనిలో అనేక రాజకీయ సంబంధమైనటువంటి విషయాలు చర్చించబడ్డాయి. రాజ్య నిర్వహణకు సంబంధించినటువంటి కుటిలమైనటువంటి నీతుల్ని కౌటిల్యుడు ఈ గ్రంథంలో వివరించాడు. కాబట్టి అందుకే ఆయనకి కౌటిల్యుడు అనే పేరు వచ్చింది అని చెప్పి భావించబడుతోంది. ఇది రాజనీతి శాస్త్రానికి ఒక ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతోంది. ఈ గ్రంథంలో మొత్తం 14 అధికరణాలు ఉన్నాయి, 149 అధ్యాయాలున్నాయి, 180 ప్రకరణాలుగా ఈ గ్రంథం విభజించబడి ఉంది. మానవుల జీవితాలకు మూలం అర్థం అంటే డబ్బు లేదా మనుష్యులతో కూడినటువంటి భూమి. అలాంటి భూమిని సంపాదించే ఉపాయాలు, పాలించే ఉపాయాలు, వీటిని గురించిన శాస్త్రమే అర్థశాస్త్రం. అర్థం అంటే ధనం. ఆ ధనానికి సంబంధించినటువంటి విషయాలను వివరించేది కాబట్టి అర్థశాస్త్రం. రాజ్య యంత్రాంగానికి సంబంధించిన ఎన్నో విషయాలను కౌటిల్యుడు ఈ గ్రంథంలో సమగ్రంగా చర్చించాడు. పరిపాలనా వ్యవస్థ, పన్నుల విధానం, దౌత్య వ్యవహారాలు, యుద్ధ వ్యూహాలు, విప్లవాలు, వాటికి గల కారణాలు, యుద్ధ వ్యూహాలు, విదేశాంగ విధానం మొదలైనటువంటి అనేక విషయాలు అర్థశాస్త్రంలో చాలా సవివరంగా ప్రస్తావించబడ్డాయి. పరిపాలనలో రాజుకు ఉపయుక్తమైన ఎన్నో ఆర్థిక రాజకీయ విషయాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. కౌటిల్యుడినే మనం ఇండియన్ మాకియావెల్లి అని చెప్పి పిలుస్తాం. ఎందుకంటే మాకియావెల్లి ఎటువంటి కుటిల నీతినైతే బోధించాడో కౌటిల్యుడు కూడాను తన అర్థశాస్త్రంలో అటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కాబట్టి కౌటిల్యుణ్ణి ఇండియన్ మాకియావెల్లి అని చెప్పి పిలుస్తారు. ప్రాచీన భారత రాజనీతి తత్వానికి ఇది అతి ప్రధానమైనటువంటి ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఆధారం స్మృతులు. స్మృతులు అని పిలువబడేటటువంటి ఈ సాహిత్యం క్రీస్తు పూర్వం 200, క్రీస్తు శకం 200 మధ్య కాలంలో రచించబడి ఉండవచ్చు అని చెప్పి భావించబడుతుంది. రాజు ప్రధానంగా ప్రజలకు సేవకుడని, నియంత అయిన రాజుకు మరణదండన విధించేటటువంటి అధికారం ప్రజలకు ఉంది అని చెప్పి స్మృతులు తెలియజేస్తున్నాయి.
అంటే ఆనాటి కాలానికి రాజు ప్రజల ఇష్ట ప్రకారం పరిపాలన చేసేవాడని, నియంతగా వ్యవహరించేటటువంటి రాజుకి స్థానం లేదు అనేది స్మృతుల ద్వారా మనకు తెలుస్తోంది. రాజు సద్గుణ సంపన్నుడుగా, ఉదార స్వభావుడుగాను, దాతగాను, ప్రజల ఆచార సాంప్రదాయాలు వాడుకలకు అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్పి స్మృతులు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా వర్ణాశ్రమ ధర్మాలు, ప్రాయశ్చిత్తం మొదలైన విషయాలను గురించి కూడా ప్రస్తావించాయి. సో వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ప్రాచీన రాజనీతిలో మనకు కనిపించే అతి ముఖ్యమైనటువంటి విషయంగా భావించవచ్చు. అలాగే భారత రాజనీతి తత్వానికి సంబంధించి మరొక ఆధారం కామందకునిచే రచించబడినటువంటి నీతి శాస్త్రం. దీన్ని కామందక నీతి శాస్త్రం అని చెప్పి పిలవటం జరుగుతోంది. ఇది కౌటిల్యుని అర్థశాస్త్రానికి సారాంశంగా లేదా గైడ్గా మనం చెప్పుకోవచ్చు. గుప్తుల కాలంలో కామందకుడు రచించినటువంటి కామందక నీతి శాస్త్రం క్రీస్తు శకం 800 సంవత్సరంలో వ్రాయబడినట్లుగా మనకు తెలుస్తోంది. ఇది కౌటిల్యుని అర్థశాస్త్రానికి సారాంశమని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఉన్నటువంటి అనేక విషయాలను ఇది కూలంకషంగా ప్రస్తావిస్తోంది. రాజు కుటుంబం, రాజరికంలో రకాలు, రాజు ధర్మం మొదలైనటువంటి అనేక విషయాలను ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక దీన్ని కూడాను ప్రాచీన భారత రాజనీతి తత్వానికి ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరొక ప్రధానమైనటువంటి ఆధారం శుక్రనీతి సారం. శుక్రాచార్యునిచే రచించబడినట్లుగా చెప్పబడుతున్నటువంటి ఈ నీతి సారం అనేటటువంటి గ్రంథం భారతీయ రాజనీతి తత్వాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తుంది. ఇది క్రీస్తు శకం 1200-1600 సంవత్సరాల మధ్య కాలంలో రచింపబడి ఉండి ఉండవచ్చు. అయితే పూర్తి గ్రంథం మాత్రం మనకు లభ్యం కావడం లేదు. మనకు లభించినటువంటి భాగం ఆధారంగా రాజ్యంలోని ఉన్నత ఉద్యోగులు, వారి విధులు, పాలనా విధానం, రాజరికం, ఆనాటి ప్రజల రాజకీయ జీవితం మొదలైన అనేక విషయాలు దీనిలో సవివరంగా చర్చించబడ్డాయి. దీనిని బట్టి భారత రాజనీతి తత్వం ప్రాచీన కాలంలోనే ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది అనే విషయం మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక మరొక ఆధారం మానసోల్లాసం అనేటటువంటి మరొక గ్రంథం. ప్రాచీన హిందూ రాజ్య వ్యవస్థ గురించి ఈ మానసోల్లాసం వివరించడానికి ప్రయత్నిస్తోంది. ప్రాచీన కాలంలో భారతదేశం ఒకే మతం కలిగి ఉందని, అది హిందూ మతం అని, హిందువుల గురించి మాత్రమే వివరించబడిన గ్రంథం మానసోల్లాసం. ప్రాచీన కాలంలో హిందూ రాజ్యాల పరిపాలన, వాటి విధులు, రాజుల కర్తవ్యాలు, వారి పాలనా కార్యక్రమాలు, రాజ్యంలో సైనికుల విధి విధానాలు, రాజ్య విస్తరణలో సైనికుల పాత్ర, హిందువుల ఆచారాలు, వాడుకలు మొదలైనవి అనేకం ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. భారతదేశంలో విదేశీ దండయాత్రలు లేనటువంటి సమయంలో కేవలం హిందువులు మాత్రమే భారతదేశాన్ని పరిపాలించినట్లుగా ఈ గ్రంథం మనకు తెలియజేస్తోంది. అంటే కేవలం భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా భావించినట్టు, హిందువులు మాత్రమే
వారికి సంబంధించినటువంటి కార్యకలాపాలను మాత్రమే నిర్వహించినట్టు ఈ గ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది. చాళుక్య ప్రభువైనటువంటి సోమశేఖరుడు ఈ మానసోల్లాసం అనే గ్రంథాన్ని క్రీస్తు శకం 1125-38 సంవత్సరాల మధ్య రచించినట్లుగా చెప్తున్నారు. కనుక మానసోల్లాసం గ్రంథం ద్వారా ఆనాటి కాలంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇక మరొక ఆధారం జైన బౌద్ధ సాహిత్యం. జైన మతం, బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి గ్రంథాలు అనేకం ఆనాటి రాజకీయ సంస్థల నిర్మాణం, రాజకీయ వ్యవస్థల విధానం ఇవన్నీ కూడాను మనకు తెలియజేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి. దిగనికాయ లాంటి గ్రంథం, జాతక కథలు లాంటి గ్రంథాలు, అలాగే జైన సాహిత్యం, చక్రవర్తి ఎలా ఉండాలో, రాజు ధర్మం ఏంటో, రాజు విధులేంటో, పరిపాలకుడు ఏ విధంగా పరిపాలన చేయాలో, ధర్మం అంటే ఏంటో, దాన్ని ఏ విధంగా అనుసరించాలో, నీతివంతమైనటువంటి పరిపాలన ఏ విధంగా ఉండాలో, నైతిక విధానాన్ని ఏ విధంగా అనుసరించాలో, రాజ్య అవతరణ విషయం, రాజధర్మం, వీటన్నింటిని గురించి కూడాను చాలా వివరంగా జైన బౌద్ధ సాహిత్యాలు మనకు వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి ఆధారంగా కూడాను మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి మనకు ఉపకరిస్తుంది. ఇక ప్రాచీన భారత రాజనీతి తత్వానికి సంబంధించి చారిత్రకమైనటువంటి ఆధారాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా శిలాశాసనాలు. శిలాశాసనాలు ప్రత్యక్షంగా మనం ఆ కాలంలో జరిగినటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ శిలాశాసనాల ఆధారంగా ఆ కాలం నాటి రాజకీయ స్థితిగతుల్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ శిలాశాసనాలు లేదా రాగి ఫలకాలు మొదలైనవి ప్రాచీన రాజనీతి సంస్థల గురించిన అనేక విషయాలు మనకు తెలియజేస్తాయి. మొగస్తీస్ రచించినటువంటి ఇండికా గ్రంథంలో నాణ్యాలు, శాసనాలు, శిలాఫలకాలకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి ఆధారాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి. సింహాచలంలో శ్రీకృష్ణదేవరాయలచే ప్రతిష్ఠించబడినటువంటి విజయస్తూపం కానివ్వండి, అయ్యవోలు శాసనం మొదలైనవి శిలాఫలకాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ శాసనాలపై వ్రాయబడినటువంటి విషయాల ఆధారంగా ఆనాటి ప్రజల రాజకీయ జీవనం, పరిపాలనా వ్యవస్థ, పరిపాలకులు మొదలైన వాటిని గురించి తెలుసుకోవడానికి అవి మనకి ఎంతో ఉపకరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి శిలాశాసనాల ద్వారా మనం ఆనాటి రాజకీయ కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే చరిత్రకారుల రచనలు కూడాను ప్రాచీన భారత రాజనీతి తత్వాన్ని మనం అధ్యయనం చేయడానికి ఎంతో ఉపకరిస్తూ ఉన్నాయి. ప్రాచీన కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి అనేక మంది చరిత్రకారులు వాళ్ళు చేసినటువంటి రచనలు ప్రాచీన భారత రాజనీతి విషయాలకు సంబంధించిన అనేక అంశాలను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. పూర్వకాలంలో అనేక మంది చరిత్రకారులు మొగస్తనీస్, పాహియాన్, హ్యుయాన్ సాంగ్ మొదలైనటువంటి వాళ్ళు భారతదేశాన్ని సందర్శించారు. భారతదేశంలో నలుమూలలా వాళ్ళు పర్యటించారు. ఆ పర్యటనలో వాళ్ళు చూసినవి, వాళ్ళు విన్నవి, వాళ్ళు గమనించినవి వాటన్నింటినీ కూడాను గ్రంథస్థం చేశారు. అలా గ్రంథస్థం చేయటం వల్లనే
ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మనం అధ్యయనం చేయడానికి మనకు అవి ఉపకరిస్తూ ఉన్నాయి. ప్రాచీన భారత పాలనా వ్యవహారాలు, సమకాలీన సామాజిక అంశాలను వాళ్ళు తమ గ్రంథాలలో స్పష్టీకరించారు. అందువల్ల మనం ప్రాచీన భారత రాజనీతి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి వీటిని ప్రధానమైనటువంటి ఆధారంగా మనం తీసుకోవచ్చు. అలాగే ఆధునిక పరిశోధనలు కూడాను ప్రాచీన భారత రాజనీతి తత్వానికి సంబంధించిన అనేక విషయాలను మనకు వెల్లడి చేస్తూ ఉన్నాయి. ప్రముఖ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు వారి పరిశోధన కృషి ఫలితంగా అనేక విషయాలు వాస్తవంలోకి వచ్చాయి. బేరీ ప్రసాద్, మజుందార్, జయస్వాల్, అల్టేకర్, భండార్కర్, దేవి ప్రసాద్, ఘోషాల్ మొదలైనటువంటి చరిత్రకారులు ప్రాచీన భారత రాజనీతి తత్వానికి సంబంధించిన అనేక విషయాలను తమ పరిశోధనల ద్వారా కనుగొనడం జరిగింది. బెనర్జీ రచించినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ యాన్సెంట్ ఇండియా అనే గ్రంథం కానివ్వండి, బేరీ ప్రసాద్ రచించిన థియరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి గ్రంథం కానివ్వండి, దేవి ప్రసాద్ రచించినటువంటి ద స్టేట్ ఇన్ యాన్సెంట్ ఇండియా అనేటటువంటి గ్రంథాలు, ఇలాంటి అనేక గ్రంథాలు ప్రాచీన భారత రాజనీతి తత్వాన్ని మనం తెలుసుకోవడానికి, మనం అధ్యయనం చేయడానికి ఎంతగానో మనకు ఉపకరిస్తూ ఉన్నాయి. ఆనాటి భారత రాజకీయ వ్యవస్థ గురించి ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నాయి. ఈ ఆధునిక రచయితల పరిశోధనల ఫలితంగా అనాదిగా భారతదేశంలో మరుగున పడి ఉన్నటువంటి ఎన్నో విషయాలు వెలుగులోకి రావటం జరిగింది. ప్రొఫెసర్ శ్యామ్ శాస్త్రి మైసూర్లో కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని కనుగొన్నాడు. సో ఈ అనేక విషయాలు మనకు వెలుగులోకి వచ్చి అవన్నీ కూడాను మనం తెలుసుకోవడానికి, మనం అధ్యయనం చేయడానికి, తద్వారా ప్రాచీన భారత రాజనీతిని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ మనకు ఎంతగానో ఉపకరించాయి. అంతేకాకుండా ఆధునిక దృక్పథంతో మనం అనుసరిస్తున్నటువంటి కొన్ని ఆచార సాంప్రదాయాలు ప్రాచీన కాలంలోనే ఆచరించినట్లు ఈ పరిశోధనల ద్వారా మనకు స్పష్టమవుతుంది. అంటే మనం ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత ప్రాచీన కాలం నాడే మానవులు అనుసరించారు అనేటటువంటి విషయం ఈ పరిశోధనల ద్వారా మనకు స్పష్టమవుతూ ఉంది. ప్రాచీన భారత రాజనీతి తత్వానికి ఇవి ప్రధానమైనటువంటి ఆధారాలైతే ఇంకా కొన్ని కాస్త కూస్తో మనకు వాటికి సంబంధించినటువంటి విషయాలను వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ మనం ఇతర ఆధారాలు అని చెప్పి పిలవచ్చు. ఇవి కూడాను ప్రాచీన భారత రాజనీతి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొంతవరకు మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక ఇతర ఆధారాల్లో ముఖ్యమైనవి ఏమిటి అంటే బృహస్పతి సూత్రం, అంటే బృహస్పతి చే రచించబడినట్లుగా చెప్పబడినటువంటి బృహస్పతి సూత్రం, తరువాత సోమదేవుడు రచించినట్లు చెప్పబడుతున్న నీతి వాక్యం, దీన్నే సోమదేవుని నీతి వాక్యం అని చెప్పి పిలుస్తాం. అలాగే రాజనీతి రత్నాకరం, వీర మిత్రోదయం, రాజనీతి యయాఖం, పంచవింశతి, రఘువంశం, మాలవికాగ్ని మిత్రం, పంచతంత్రం, హర్ష చరిత్ర, బాణుడు రచించినటువంటి కాదంబరి, దశకుమార చరిత్ర, కలహనుడు రచించినటువంటి రాజతరంగిణి,
మొదలైనటువంటి అనేక గ్రంథాలు, అలాగే పురాణాలు, అష్టాదశ పురాణాలు అంటాం. గరుడ పురాణం, వాయు పురాణం, బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం అని మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలు ఆయా చక్రవర్తులు వాళ్ళ కాలాలలో ముద్రించినటువంటి నాణేలు కూడాను ఆనాటి అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే బ్రాహ్మణాలు, ఐతరేయ బ్రాహ్మణం, తైత్తరేయ బ్రాహ్మణం మొదలైనటువంటి బ్రాహ్మణాలు కూడా మనకు ఆనాటి భారతదేశ రాజకీయ పరిస్థితుల్ని, రాజకీయ సంస్థలని, ప్రజల జీవన విధానాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కనుక ఈ విధమైనటువంటి ఆధారాలన్నింటినీ మనం బేస్గా చేసుకుని రాజనీతి తత్వాన్ని, ప్రాచీన భారత రాజనీతి తత్వాన్ని అధ్యయనం చేయవలసి ఉంటుంది. తద్వారా మనం ఆనాటి భారతీయ తత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాచీన భారత రాజనీతి వ్యవస్థకు సంబంధించిన అనేక ఆధారాలు ఈ విధంగా మనకు వివిధ రూపాలలో లభ్యమవుతూ ఉన్నాయి. వాటిలో మహాభారతం, కౌటిల్యుని అర్థశాస్త్రం ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. కౌటిల్యుని అర్థశాస్త్రం మౌర్య రాజుల పరిపాలన గురించిన అనేక విషయాలను మనకు తెలియజేస్తోంది. ప్రాచీన కాలంలో మనకు గొప్ప సంస్కృతి, నాగరికత, గొప్ప గణతంత్ర రాజ్యాలు, దండనీతి, మంచి పాలన జరిగినట్లుగా పై ఆధారాలను బట్టి మనం తెలుసుకోవచ్చు. భారతదేశంలో చాలా ప్రాచీన కాలంలోనే జనపదాలు ఉన్నాయి. షోడశ జనపదాలు ఉంటాం. ఆ జనపదాలలో ప్రజలు ప్రత్యక్షంగా చక్రవర్తిని ఎన్నుకునేటటువంటివి కూడా ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్య విధానం కూడా ఆ రోజుల్లో ఉండేది. అంత అత్యున్నతమైనటువంటి రాజకీయ విధానం భారతదేశంలో ఉండేది. కాబట్టి ఈ ఆధారాలన్నింటినీ మనం బేస్ చేసుకుని ప్రాచీన భారత రాజనీతి తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించవలసి ఉంటుంది. ఇవి ప్రాచీన భారత రాజనీతి తత్వ ఆధారాలు. మరొక అంశంతో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఇదంతా చాలా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.